వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలని. గత వారం అంతయు కాచి కాపాడి దేవుడు మనల్ని ఈ సెప్టెంబర్ మాసంలో ఇంతవరకు మనం రక్షించిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఒక 2 నిమిషాలు దేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుందాం. దేవా, నువ్వు చూపిన కృపను బట్టి, కాపుదలను బట్టి ప్రభా నీకే స్తోత్రం తండ్రి. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావయ్యా. ఇదిగోనైనా ప్రభా, ఇంత గొప్ప ప్రేమను పొందటానికి మేము అర్హులము కాదు, అయితే నీవు మాకు ఉచితంగా ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రం దేవా అని ఒక 2 నిమిషాలు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా నాయన తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ప్రభా, ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి ప్రభా నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను కొనియాడటానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. గుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎవరెవరు ఎలాంటి అవసరతలో వచ్చారో, ఏ అనారోగ్యంతో వచ్చారో ప్రభా అన్ని విషయాలు ఎరిగిన దేవుడవు తండ్రి, అందరినీ స్వస్థపరచగలిగే దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి విషయంలోనూ నీ కృప కాపుదల మెండుగా మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా పాటల్లోనూ ప్రభా, షార్ట్ మెసేజ్లోను, మెయిన్ మెసేజ్లోను, బల్లారాధనలోను, ఇలా ప్రతి విషయంలోనూ ప్రభా నీ కృప మాకు మెండుగా దయచేయండి. మా మధ్యలో మీరు ఉండమని ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింత
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. 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 ఎంత మంచి దేవుడవేసయ్యా. అలాగే నించొని ఇంకో పాట పాడుకుందామండి. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మన దేవుని సన్నిధిలో ఉంటే ఆయన మనసారా ఆరాధిస్తూ ఉన్నామండి. అది లేకుండా మన జీవితాలు వ్యర్థము, అది లేకుంటే మనం ఉండి కూడా వ్యర్థమే కదండి. అలాంటి గొప్ప దేవుని మనం ఈ ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా ఆరాధించుకోవటానికి, స్తుతించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం మనసారా ఆయనను ఆరాధించుకుందాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా,
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా
నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా. నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా. నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా. నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా. నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నామంలో కూడి వచ్చినటువంటి సంఘ సభ్యులకి, సంఘ కాపరికి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రార్థించుకుందాం. వాక్యంలోకి వెళ్దాం. అందరు తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని నాయన మీ యొక్క సన్నిధిలో నిలబెట్టి మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. చెప్పబోయే వాక్యం ఇక్కడున్న ఏ మనసుకి ఏ వాక్యం అవసరం ఏంటున్నదో నాకైతే తెలియదు, కానీ మీ నోటి బూరగా నన్ను వాడుకొని మీ వాక్యం విత్తబడులాగున ఫలించులాగున కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినమున మనకి దేవుడు దయచేసినటువంటి వాక్యాంశం గురించి మాట్లాడుకునే ముందు ఈ వ్యక్తి గురించి, ఈ యొక్క అధ్యాయం రాసిన సంవత్సరం గురించి నేను కొద్దిగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క బైబిల్లో ఈ యొక్క అధ్యాయము చాలా సంవత్సరాల క్రితం ఒక భక్తుడితోటి దేవుడు రాయించాడండి. అయితే దేవుడు కాలాన్ని సృష్టించినవాడు, కాలానికి మనతో పాటు కాలానికి సంబంధించిన వాడా, కాల అతీతుడా అంటే మీరేమంటారండి? కాలాతీతుడు. కాలాతీతుడు కాలంలోకి అడుగు పెడితే ఏమవుతుందండి?
కాలాతీతుడు కాలంలోకి అడుగుపెట్టాడు. అప్పుడు ఏమైందో తెలుసా? కాలము 2 భాగాలుగా విభజించబడింది. అది ఏంటంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అయితే క్రీస్తుకు పూర్వము 450 సంవత్సరాల క్రితం దేవుడు ఈ యొక్క అధ్యాయాన్ని రాయించాడు ఎజ్రా అనే భక్తుడి ద్వారా. ఈ ఎజ్రా అనే భక్తుడి ద్వారా ఈ అధ్యాయం రాయించాడంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందంటే క్రీస్తు పూర్వం 450 ప్లస్ 2025 2475 సంవత్సరాలు క్రితము రాసిన వాక్యాన్ని ఇప్పుడు మనం దేవుడు మీ ముందు ఉంచబోతున్నాడు. ఈ యొక్క అధ్యాయము ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పేరు వేదన. ఎప్పుడన్నా విన్నారా బైబిల్లో వేదన అనే పేరుని? అయితే ఆ పేరు పెట్టింది కూడా స్వయంగా అతని తల్లి. వేదన అని పేరు పెట్టింది. ఎందుకంటే అతని కంటే ముందుగా తన సహోదరులు పుట్టినారు, అయినప్పటికీ వారికి పేరు పెట్టలేదు. నేను ఆలోచించాను, అంటే డెలివరీ టైంలో బాధపడతారు కదా, ఆ బాధ కోసము ఆమె ఆ పేరు పెట్టిందేమో అని నేను అనుకున్నాను. కానీ అంతకన్నా ముందు సహోదరులు ఉన్నట్టుగా రాయబడింది బైబిల్లో. కానీ వారందరికీ పెట్టిన పేరు ఇతనికే పెట్టింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆమె ప్రెగ్నెన్సీలో ఉన్న టైంలో అక్కడున్న పరిస్థితులు ఏమైనా ప్రభావం చూపిండొచ్చు ఆ పేరు పెట్టడానికి, లేదంటే అతను పుట్టిన తర్వాత అక్కడున్న పరిస్థితులు అతని మీద ఇలా ఉండొచ్చు అని ఆ పేరు పెట్టింది అనుకుంటా. వేదన అనే పేరు స్వయంగా తన తల్లే పెట్టింది. ఒకసారి మనం ఆ అధ్యాయంలో మనము దేవుడు ఏదైతే ఈ అధ్యాయంలో మొత్తం 140 వచనాల తర్వాత వంశావళిని రాయిస్తూ వస్తూ దాదాపు ఒక 500 మంది పేర్లు దాదాపుగా ఉండొచ్చు వంశావళిలో. ఆ వంశావళిని రాయిస్తూ ఒక అతన్ని గుర్తు చేసుకున్నాడండి. అంతమంది ఉండగా ఆ వ్యక్తి ప్రార్థన గురించి దేవుడు చెప్పాలని ఆశపడ్డాడు. అక్కడ బైబిల్ మొత్తం మీరు తిరిగేస్తే 3 చోట్ల అతని పేరు ఉంటుంది. అది కూడా 2 వచనాల్లో ఉంటుంది. అయితే మనం చూసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఎజ్రా గారు రాసినటువంటి దేవుడు రాయించినటువంటి గ్రంథం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై వేదన పడి ఇతన్ని కంటినని అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు అనే పేరుకి అర్థం వేదన. ఎబ్బేజు అనే పేరుకి అర్థం ఏందండి? కింద ఫుట్ నోట్లో రాసి ఉంటుంది, మీరు ఒకసారి చూసినట్టయితే అది తెలుస్తుంది. వేదన పడి నేను ఇతన్ని కంటిని కనుక ఇతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిందంట అతని తల్లి. అయితే అతని సహోదరుల కంటే ఇతని వేదనగా జీవితం ప్రారంభమైంది. ఎబ్బేజు గురించి ఒక కొటేషన్ ఉంటుందండి. ఏమని ఉంటుందంటే, ఎబ్బేజు జీవితం వేదనతో ప్రారంభించబడి విజయంతో ముగించబడిందంట అతని జీవితం. ఎబ్బేజు కన్నా సహోదరుల కంటే దేవుడు అతన్ని ఎలా ఆశీర్వదించాడంటే ఘనుడిగా. అతని తల్లి అనుకొని ఉంటుంది ఇతని జీవితము చాలా ఘోరంగా పోయిన పరిస్థితిలో వేదనతో ఉంటుందని, కానీ దేవుడు మాత్రం అతన్ని హెచ్చించాడు. అతడు దేవుడి దగ్గర చేసినటువంటి ప్రార్థన మామూలు ప్రార్థన కాదండి. అతని యొక్క ప్రార్థన, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎన్ని నెరవేరుస్తాడంటే, దేవుడికి అసలు మనం కోరుకునే కోరికలు తీర్చడానికి చాలా కష్టం అనుకోండి. ఎందుకంటే 99% మన వ్యక్తిగత ప్రార్థనలే ఉంటాయండి. మన ప్రార్థనలో ఒకే 1% దేవుడి కోసం ఉంటుంది. దేవుడు మనల్ని పిలుచుకుందే ఆశీర్వదించడానికి, ఆశీర్వాదానికి వారసులగుటకే నేను మిమ్మల్ని పిలిచి ఉన్నానని దేవుడు చెప్పాడు. అయినప్పటికీ మనం అవన్నీ పట్టించుకోం, మన వ్యక్తిగత ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. కానీ దేవుడు ఏదైతే మన పట్ల చిత్తాన్ని కలిగి ఉన్నాడో అది మాత్రం చేయం. అయితే ఈ ఎబ్బేజు యొక్క ప్రార్థన ప్రత్యేకత ఏం తెలుసా? ఎబ్బేజు అసలు దేవుడు అంతమంది వంశావళిలో కూడా అతని పేరు స్పెషల్గా 2 వచనాలు అక్కడ రాయించాడంటే కారణం ఏంటంటే అతని ప్రార్థన దేవుడికి నచ్చింది. దేవుడు అతను చేసిన ప్రార్థన మొత్తాన్ని ఆయన ఏం చేశాడంటే అంగీకరించాడు. ఎందుకు అంటే నేను మీకు 3 అంశాలు చెప్పి ఆ వచనాలు చదివిస్తాను. దేవుడి శక్తిని ఎబ్బేజు మొదట నమ్మాడండి. అసలు దేవుడి శక్తి ఏంది, అసలు దేవుడు ఎంత శక్తిమంతుడు అనేది దేవుడు నమ్మాడు. కానీ మనం అది నమ్ముతామో లేదో అనేది మనకే తెలుసు. మన దేవుడి శక్తి నమ్మినా భ్రమభక్తిలో ఉంటాం. అయినా కూడా మళ్ళీ మనం దేవుని అడుగుతాం, దేవుడా నాకు చేయవా, నాకు తెలుసు దేవుడి శక్తి. అయినప్పటికీ మనకు ఒక అనుమానం అనేది, ఒక భక్తి ఉంటుంది. అంతేకాకుండా సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన ప్రార్థించినట్లుగా
ఇక్కడ బైబిల్లో రాసి ఉంది. సంపూర్ణమైన విశ్వాసం, 1% కూడా అనుమానం లేదు దేవుడి మీద. సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన దేవుణ్ణి ప్రార్థించాడు. ఇంకొక విషయము, దేవునితో ఎబ్బేజు సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన లోకంతో సంబంధాన్ని ఏర్పరచుకోలేదండి ఎబ్బేజు. ఆయన యొక్క స్థితి ఏదైనా కానీ ఆయన దేవుడితో అంటుకట్టబడి ఉన్నాడు. ఎప్పుడైతే ఎబ్బేజు దేవుడితో అంటుకట్టబడ్డాడో మారాగా ఉన్నటువంటి అతని జీవితాన్ని దేవుడు మధురంగా మార్చి, ఎప్పుడైతే ఎబ్బేజు వేదనకరమైన జీవితంగా అతని జీవితం ఉంటే ఆ జీవితాన్ని విజయంగా దేవుడు చేశాడు. అపజయం కాస్త విజయంగా మారింది, ఓటమి కాస్త గెలుపుగా మారింది అతని జీవితంలో. కాబట్టి మనం కూడా దేవుడి దగ్గర ప్రార్థించేటప్పుడు దేవుడి పట్ల పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో, అతనితో స్నేహం కలుపుకొని మనం ప్రార్థించాలి. కాబట్టి ఒక్కసారి ఎబ్బేజు అసలు అంతగా ఏం ప్రార్థన చేశాడో ఒకసారి మనం చూసినట్లయితే 10వ వచనం చదువుదామండి. 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు ఏమైతే అతను అడిగాడో వాటి అన్నిటిని దయచేశాడంట. సొలొమోను భక్తుడు నాకు ఏం కావాలని అడిగాడంటే, నేను చిన్నవాడిని, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు అంత జ్ఞానం లేదు, నాకు జ్ఞానం దయచేయమని అడిగినప్పుడు దేవుడు జ్ఞానం ఒకటే ఇచ్చాడా? ఆయన ఊహించని ఇప్పటి వరకు అతనంత కోటేశ్వరుడు బైబిల్లో లేడు. అదేండి, దేవుడి దగ్గర నువ్వు ఏదైతే యథార్థంగా ప్రార్థిస్తావో దాన్ని దేవుడు ఇచ్చేస్తాడు, అంతే, తిరుగులేదు దానికి. అయితే ఇక్కడ ఎబ్బేజు అదే ప్రార్థన చేస్తున్నాడు. ఫస్ట్ టాపిక్ ఏంటంటే, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి. దేవుడు వాగ్దానాలని చేత పట్టుకొని దేవుడిని ప్రార్థించాడండి ఎబ్బేజు. మామూలు ప్రార్థన ఏదో జనరల్గా మనం మాట్లాడుకున్నట్టు మాట్లాడలేదు ఎబ్బేజు. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాం గారికి. ఏమని? నేను మిమ్మల్ని, అబ్రహాం దేవుడు చెప్పాడు ఏమని? నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, నీ యొక్క జనాన్ని మొత్తం విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పట్టుకొని ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు. ఆ రోజు యాకోబు గారు కూడా పెనిమేలు దగ్గర ఏమన్నాడు దేవుడితో? నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను వదులుతానన్నాడు. అంటే అనుమానం లేదు ఇంకా అక్కడ, కంపల్సరీ నువ్వు ఆశీర్వదించాల్సిందే. అది నమ్మకమైన ప్రార్థన. దేవుడి పట్ల నీకున్న విశ్వాసం అక్కడే బయటపడుతుంది. చేస్తే చేస్తాడు, లేదు మనమైతే అడుగుదాం, పాస్టర్ గారికి అయితే చెప్దాం ఒక మాట, అయితే అవుతుంది లేకపోతే ఏం చేయలేము మనం. అది కాదండి, విశ్వాసం అనేది చాలా బలం. దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టే ప్రతి విషయం విశ్వాసం. అందుకే వాక్యాలు రాసి ఉంటుంది, నువ్వు అడిగిన వాటిని అన్నిటిని నువ్వు పొందుకున్నావని అనుకొని నువ్వు ఏం చేయాలి? ప్రార్థించాలి. జరుగుతాయని నమ్మాలి. ప్రతి ఒక్కటి నువ్వు జరుగుతుందని నమ్మే ప్రార్థించాలి. జరగదని నమ్మినప్పుడు నువ్వు ప్రార్థించడం వేస్ట్ కదా. అదొక యాకోబు ఏ విధంగా అయితే దేవుణ్ణి నిశ్చయముగా నన్ను ఆశ్రయిస్తాను, నేను వదిలిపెడతానని ఆ రోజు అన్నాడు. ఇక్కడ కూడా అదే వాగ్దానాన్ని పట్టుకొని ఇక్కడ కూడా ఎబ్బేజు ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి. ఒకటి. రెండవది ఏమన్నాడు? నా సరిహద్దులను విశాలపరచమన్నాడు. ఒకసారి నిర్గమకాండం 34:24 ఒకసారి చదువుదామండి. నిర్గమకాండం 34:24. నిర్గమకాండము 34:24. ఏలయనగా నీ ఎదుట నుండి జలములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను చాలండి. ఇదొక వాగ్దానం, గొప్పవిగా చేసేదాన్ని. నా సరిహద్దులను విశాలపరచని ఇక్కడ ఎబ్బేజు ప్రార్థించాడు. అంటే మన ఆస్తుల్ని డబల్ చేయమని కాదు, మన యొక్క, అంటే ఇక్కడ 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. భౌతికమైన ఆశీర్వాదాలు మనకు కావాలి, ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఆత్మీయ సంబంధమైన దానికి ముఖ్యంగా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆత్మీయ సంబంధమైనదంటే మన విశ్వాసం లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు ఎలా ఉంది, మన ఆత్మీయత ఎదుగుదల లాస్ట్ ఇయర్ కన్నా, లాస్ట్ మంత్ కన్నా, నిన్న కన్నా ఈరోజు. నీ ఆత్మీయత అనేది, భక్తి అనేది రోజు రోజుకి దేవుళ్ళో పెరుగుతుందా తగ్గుతుందా?
అందుకోసం నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టాలి. నువ్వు ఎంత పర్ఫెక్ట్ అయినా 100% మిస్టర్ పర్ఫెక్ట్ అయినా ప్రతిరోజు దేవుడి దగ్గర అడుగుతూనే ఉండాలి. దేవుడా నన్ను క్షమించు, నేను ఏదైనా నీకు అవిధేయతగా నేను జీవించి ఉంటే నన్ను క్షమించను. ప్రతిరోజు నువ్వు ఏం చేయాలంటే ప్రార్థిస్తూనే ఉండాలి, నిన్ను నువ్వు కడుక్కుంటూనే ఉండాలి. నీ యొక్క విశ్వాసం ఎదగాలి, నీ యొక్క ఆత్మీయత ఎదగాలి, దేవుళ్ళ నీ పరిచర్య ఎదగాలి, నా యొక్క గుడారం అంటే నీ యొక్క సంఘం విస్తరించబడాలి, నీ యొక్క సంఘ సభ్యులు విస్తరించబడాలి. అలాంటి యథార్థమైన ప్రార్థన చేయాలి. ఎబ్బేజ్ అంటున్నాడు, నా సరిహద్దులను విశాలపరచు. ఇది కూడా వాగ్దానం దేవుడు చేశాడు. అందరినీ ఎల్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదనని దేవుడు వాగ్దానం చేశాడు. మూడో టాపిక్, ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను తొందరగా ముగించాను. ఒక 2 minutes ఉంది. నేను ఒకటి టాపిక్ చదవండి. మూడవ ప్రార్థన ఏం చేశాడంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాడండి దేవుడు. ఎందుకు అంటున్నాడు ఈ ప్రార్థన? చెయ్యి తోడుగా ఉంటే ఏమవుతుంది? దేవుడి చెయ్యి తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అంటే, దేవుని హస్తము తోడుగా ఉంటే, దేవుడి హస్తం మనకు తోడుగా ఉంటే మనల్ని బలపరుస్తుంది. దేవుడి హస్తం మనకి సహాయం చేస్తుంది. దేవుడి హస్తం మన జీవితంలో ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలు చేస్తుంది. దేవుని హస్తం మనకి విజయాన్ని అందిస్తుంది. ఇవన్నీ వాక్యాలండి, బైబిల్లో ఉన్న వాక్యాలు ఇవన్నీ. ఏలియాని బలపరిచింది దేవుని చెయ్యి. దావీదు భక్తుడు కీర్తనలు అంటాడు, నీ హస్తమే మాకు విజయాన్ని కలుగజేసింది అంటాడు దావీదు భక్తుడు. దేవుని హస్తము ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును విడిపించింది. నిన్న శుక్రవారం బ్రదర్ గారు చెప్పారు, నెహెమ్యా గారు ప్రార్థించినప్పుడంట రాజుగారే తెలుసుకున్నాడంట, నీ ప్రాబ్లం ఏంది, నీ సమస్యలు ఏంది అని తెలుసుకొని ఆయనకున్న సమస్యలన్నిటికీ ఏదైతే కావాలో అవన్నీ ఆయనే చూశాడంట. అంటే దేవుడి హస్తం, అందుకే నెహెమ్యా గారి మీద దేవుడి హస్తం ఉండడం వలన రాజుగారే అతనికి సాయం చేసే స్థాయికి వచ్చాడు. అలాగే ఎజ్రాలో ఒకసారి మీరు 7వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఎజ్రా 7:6 చదివి కొద్దిగా ముగిచ్చేస్తానండి. ఎజ్రా 7:6 చదవండి. ఎజ్రా 7:6. ఓకే, ఇక్కడ చూడండి, చదవండి సిస్టర్. దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినాను రాజు అనుగ్రహించాడంట. దేవుడి హస్తం నీ మీద ఉంటే ఏమవుతుందంటే, నువ్వు వెళ్ళే ప్రతి మార్గాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు వెళ్ళకముందే నువ్వు ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తావు. నువ్వు ఆ సార్ తిడతాడేమో, మా ఆఫీస్లో మా మేనేజర్ నన్ను తిడతాడేమో, అక్కడ నన్ను ఏమన్నా దాడి చేస్తాడేమో, అవన్నీ ఏదన్నా ఉన్నాయనుకోండి, వాళ్ళే నీకు ఎదురుగా వచ్చి ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో అక్కడ దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు ఊహించలేవు ఆయన కార్యాలు. అలా ఉండాలంటే దేవుడి హస్తం నీ మీద ఉండాలి. ఎబ్బేజు గురించి 3 సందర్భాల్లో అతని పేరు రాయించబడింది, కానీ అది ఎంతో దేవుడు ఆశ్రయించిన పేరుగా బైబిల్లో రాయబడింది. 2వ అధ్యాయం 55వ వచనంలో ఆయన పేరు ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఎబ్బేజులో నివాసం ఉన్నటువంటి, అంటే ఆయన ఎంతగా గణపరిచాడు, హెచ్చించాడంటే దేవుడు, ఒక ఊరే ఆయన పేరు మీద ఉందండి. ఆయన ఎక్కడైతే వేదన పడ్డాడో, ఎక్కడైతే నిందలు పడ్డాడో, ఎక్కడైతే అవమానాలు పడ్డాడో అక్కడే దేవుడు అతను హెచ్చించాడు. ఆయన పేరు మీదనే ఒక ఊరు రాయబడింది, ఎబ్బేజులో నివాసం ఉన్నటువంటి అని దేవుడు. అయిపోయింది. ఇది దేవుడు మనకి ఎబ్బేజు ద్వారా మనకు తెలియజేసినట్టు ఇంకా 2 ఉన్నాయి, కానీ సమయం లేదు, ఆరాధన టైం అయింది. కాబట్టి ఎబ్బేజు ద్వారా మనం నేర్చుకోవాల్సిన 3 ప్రాముఖ్యమైన అంశాలు. దేవుణ్ణి ఎప్పుడు మనం ప్రార్థించినప్పటికి కూడా సంపూర్ణమైన విశ్వాసంతో, దేవుని శక్తి పట్ల నమ్మకంతో, అదేగా దేవుడికి ఎప్పుడు మనం ప్రార్థన చేసినా అతనితో స్నేహమైన సంబంధాన్ని కలిగి మనం ప్రార్థించాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి దాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇచ్చిన ఈ అవకాశాన్ని, ఈ చిన్న ప్రార్థనని, ఈ యొక్క చిన్ని అంశాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.
పగిలిన కుండ లాంటి నా హృదయాన్ని తీసుకుని నీ దగ్గరకు వచ్చానయ్యా. నన్ను బాగు చేయ్యా, తిరిగి నువ్వు నిర్మించు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నువ్వు ఉన్నప్పుడు మాకు ఎటువంటి కొదవ ఉండదయ్యా. అందును బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా అని మనందరం కలిసి ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. నా అడుగులు తడబడినప్పుడు ప్రభా నీవు నన్ను నిలబెట్టావయ్యా. పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను నిలబెట్టావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, అందును బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా అని ఆయన స్తుతించుకుందాం. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓహో సన్నా, ఓహో సన్నా, యోధుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ ఓ ఓహో నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మట్టి నుండి తీయబడిన వారం అండి, కానీ తిరిగి మనం ఆ మట్టిలోనే చేరేవారం. కాకపోతే ఈ మధ్యలో ఉన్నంత కాలము ఆయనను మనల్ని హెచ్చించడానికి, ఆయనను గణపరచడానికి మనందరినీ నిల్చోబెట్టుకున్నాడు. అలాంటి గొప్ప దేవుని మనందరం మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరెదను. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ ఓహో నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అడుగులు తడబడిన వేళలో ఆయన కృపతో మనల్ని సరిచేశాడండి. మనం ఎన్నోసార్లు మన అడుగులు తడబడిపోయాయి. ఈ లోకంలో తప్పటి అడుగులు ఎన్నోసార్లు వేశాము. అయితే ఆయన మనల్ని శిక్షించలేదండి, కృపతో ఆయన మనల్ని సరిచేశాడండి. అలాంటి గొప్ప కృపనిచ్చిన దేవుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుందాం. అడుగులు తడబడిన వేళలో
కృపతో సరిచేసితివే, అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే, నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే, నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, రాజుల రాజుకే, ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతా కూడా ప్రభువా నీవేనైనా, నీ మీద ఆశ కలిగి నేను ముందుకు సాగేవారిగా నన్ను నిలబెట్టుకో తండ్రి. ఈ లోకంలో ఉన్నన్ని కాళ్ళు తండ్రి, ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు, కానీ నేనున్నన్ని రోజులు ప్రభువా నీ మీద ఆశ కలిగి నిన్ను గురి కలిగి ముందుకు సాగేవారిగా నన్ను చేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ లోక యాత్రలో నాకు నాశంతయో, ఈ లోక యాత్రలో నాకు నాశంతయో, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే, ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అవును ప్రభా, ఈ రీతిగా ఇంతవరకు నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. పగిలిన కుండలాంటి మా జీవితాలను సరిచేసే దేవుడవునైనా, పరమ కుమ్మరివి తండ్రి నీవు. ఇదిగోనైనా ప్రభా, అడుగులు తడబడినప్పుడు ప్రభా నీవు మమ్మల్ని సరిచేసి నిలబెట్టినవు తండ్రి. నీ కృపతో మమ్మల్ని సరిచేసావు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇంత గొప్ప కృపను కాపుదలను మా అందరికి ఇస్తున్నందుకు నీకే వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా మేమందరం నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మరొక్కసారి మా అందరికి ఇచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో
నీ దాసుని మా మధ్యలో నిలబెట్టుకొని చుండగా తండ్రి ప్రభా, ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో, ఏ శరీరానికి ఏ మనసుకి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా, ఆ వాక్యంతో నింపమని అడుగుచున్నాం తండ్రి. మాకున్న ప్రతి ఆత్మీయ దాహాన్ని ప్రభా, ఆత్మీయ ఆకలిని మీరు తీర్చమని అడుగుచున్నాం తండ్రి. నీ దాసుని మా మధ్యలో బలంగా వాడుకోమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి దేవుని నామంలో వచ్చిన వారందరికీ వందనాలు. దేవుడు నిత్యముగా ఉండే దేవుడు. దేవుడు గొప్ప దేవుడు. ఇక దేవుణ్ణి మించినటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు కదా. ప్రపంచం, ఈ లోకమే కాదు, ఏ గ్రహంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇక దేవుని కన్నా గొప్పవాళ్ళు, దేవుని కన్నా ప్రేమ గల వారు లేనే లేరు. ఆయనే గొప్ప, ఆయనే సర్వం, ఆయనే గొప్ప. ఇంకా ఉన్నతమైనటువంటి గొప్ప దేవుడు, సర్వాధికారి. ఆ దేవుడు ప్రజల జీవితాల్లో, ప్రజలను సృష్టించి ప్రజల జీవితాల్లో తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడాలి అని కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు తన ఉద్దేశాలు ఎందుకు నెరవేర్చబడాలని కోరుకుంటాడంటే, మరి ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన ఉద్దేశించిన సంఘటనలు, ఆయన ఉద్దేశాలు కూడా, ఆయన ఆలోచనలు కూడా గొప్పవి కాబట్టి కదా. కాబట్టి ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంలో ఉద్దేశాలని ఆయన నియమించి ఆ విధంగా జరిగించాలనేది, ప్రజలు ఆ విధంగా దేవుని ఉద్దేశాలతో జీవించాలనేది కోరిక దేవుని సంకల్పంలో. ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో మనం చూస్తే ఇద్దరు అన్నదమ్ములను గూర్చినటువంటి సంఘటన ఇది. ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా వారు చక్కగా మనకు తెలిసిన పేర్లేవి, ఏశావు, యాకోబు. వీరిద్దరూ కూడా చక్కగా దేవుని చేత ప్రమాణం చేయబడి జన్మించబడిన వారు. తర్వాత తల్లి గర్భంలో ఉండగానే వీరి గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. కాబట్టి దేవుడు నిజంగా గొప్ప ఉద్దేశాలు ఉద్దేశించి ఉన్నాడు. వారి యొక్క జీవితంలో వారిని దేవుడే సృష్టించాడు. సృష్టించడం దేవుడి వంతు. తర్వాత మనిషి జీవించడం గురించి దేవుడు మనిషికి ఒక ఫ్రీ విల్, చాయిస్ అనేది, సొంత చిత్తం అనేది ఇచ్చాడు కదా. కాబట్టి అది దేవుడి కొరకు జీవిస్తామా, ఎలా జీవిస్తామా అనేది అది మనది, మనం తీసుకునే నిర్ణయము, మన యొక్క తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. రాత్రి కూడా వాక్యం చెప్పుకుంటూ డెసిషన్స్ గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు, మన యొక్క చాయిస్ ఏంటనేది ఉంటుందన్నమాట. ఒకసారి ఒక చాయిస్ మనం చేస్తే మనకి చాయిస్ తీసుకోవడానికి ఒక ఫ్రీడమ్ అనేది ఉంది, దేవుడు మనకి ఇచ్చాడు. ఏదైనా ఒక చాయిస్, ఒక నిర్ణయం తీసుకోవడానికి. బట్ ఆ చాయిస్ తీసుకున్న తర్వాత కాన్సిక్వెన్సెస్కి మాత్రం మనకు ఫ్రీడమ్ లేదు. అందుకని చాయిస్ తీసుకునేటప్పుడే ఆ ఫ్రీడమ్ను ఉపయోగించుకోవాలి. ఎటువంటి చాయిస్ తీసుకుంటున్నాం, దాని అంటే దాని ఫలితం ఎలా ఉంటుంది, దాని దుష్ఫలితాలు ఎలా ఉంటాయి, దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్ప విషయం. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో వీళ్ళిద్దరూ కూడా తెలిసినటువంటి వారే. అయితే ఒకరోజు ఈ యొక్క ఏశావు అన్న తెలుసు, పొలం నుండి వచ్చాడు, అలసిపోయి ఉన్నాడు. అలసిపోయి ఆహారం కోసం చూస్తున్నప్పుడు అదే టైంలో మరి తన యొక్క సోదరుడు యాకోబు మంచిగా వంట చేసుకొని ఉన్నాడు కాబట్టి అడిగాడు, మరి కొద్దిగా అన్న ఆహారం పెట్టు అని అడిగితే, ఈ అన్నదమ్ముల మధ్య గేమ్స్ ఒక్కోసారి ఉంటాయి కదా, పిల్లలు కానీ అన్న చెల్లిని ఏదైనా అడిగితే, చెల్లి నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తానంటారు కదా. చిన్నపిల్లలు అప్పుడు మనందరం పరిస్తుంటే వీటిల్లో మనకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు చూస్తుంటారు, పిల్లలు నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అనుకుంటా కదా. కామన్గానే చూస్తూ ఉంటాం పిల్లల వీళ్ళల్లో. అలాగే ఇక్కడ కూడా ఈ యాకోబు ఎప్పుడైతే అన్న వచ్చి ఆహారం కోసం అడిగాడో అప్పుడు ఈ యొక్క తమ్ముడైన యాకోబు అదే ట్విస్ట్ పెట్టాడనమాట. ఆయన, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు, నువ్వు నాకు జ్యేష్ఠత్వం ఇస్తానంటే ఇగో నీకు ఇప్పుడు కావాల్సిన, నువ్వు అడిగిన భోజనం అడిగావు కదా, నీకు పెడతాను అని చెప్పాడు. అప్పుడు ఈ యొక్క అన్న ఏశావు ఏం సమాధానం చెప్పాడు చూడండి, 30వ వచనంలో ఏమని సమాధానం చెప్పాడు. 32 చదవండి, 32. నేను చావబోచున్నాను గనుక, చూసాడా, అలసిపోయి పొలం నుండి వచ్చాడు. పొలం నుండి అలసిపోయి వచ్చినంత మాత్రం చచ్చిపోతాడా? అలసిపోయి అక్కడి నుంచో పనిలో నుండి వచ్చాము, టైర్డ్ అయిపోయి వచ్చినంత మాత్రం చచ్చిపోతామా? అతడు మాట్లాడుతున్న విధానం అలా ఉందన్నమాట.
నేను ఇక చచ్చేటప్పుడు ఇంక నాకెందుకయ్యా ఈ జ్యేష్ఠత్వం, ఏదో కొద్దిగా భోజనం మంచిగా ఆ భోజనం వండుకున్నావు కదా, ఆ కూర వేసి మంచిగా భోజనం పెట్టాను అడుగుతున్నాడు. వినటానికి ఇదేదో ఒక సరదా కథలాగా అనిపిస్తుందేమో కానీ దేవుడు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడండి. దేవుడు దీన్ని చాలా సీరియస్గా, చాలాసార్లు మనం చాలా సింపుల్గా కొన్ని పదాలు వాడేస్తూ ఉంటామేమో, చాలా సింపుల్గా కొన్ని స్టేట్మెంట్స్ అనేస్తూ ఉంటామేమో, కొన్ని సింపుల్గా కొన్ని పదాలు అనేసిన తర్వాత అది మరి ఎంతవరకు అది సబబు, మరి ఇరుటోళ్ళు దాన్ని సీరియస్గా తీసుకుంటారా, లేకపోతే మనం అన్న మాటలో ఎంత దాంట్లో ఎటువంటి యాంగిల్లో మీనింగ్స్ వెళ్తాయి అనేది ఆలోచించరు, అనేటివే సప్మని అనేస్తారు. అది అందుకనే మాట విధానంలో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకనంటే మన యాంగిల్లో మనం చూస్తే అది పెద్దగా మనకు అది లెక్కలేకపోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి అది చాలా వాల్యూ అయి ఉండొచ్చు. అదే దేవుడు ఇక్కడ చూశాడు. దేవుడు ఆయన పట్టుకున్నాడు. నేను చచ్చిపోతున్నాను, ఇక చచ్చేవాడిని, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వ హక్కు, తీసుకో, ఆ ఫుడ్ అయితే ముందు పెట్టన్నాడు. అది ఆయనకి సీరియస్ కాదేమో, దేవుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఇక్కడ ఏశావు ఏం చేశాడంటే తన భవిష్యత్తును గురించినటువంటి హోప్స్ అనేటువంటిది పెట్టుకోలేదు. విలువైన భవిష్యత్తు ఉంది, విలువైన భవిష్యత్తు. దేవుడు నాకు, నా కుటుంబంలో నన్ను ఒక పెద్ద కుమారుడిగా పుట్టించాడు, నాకంటూ ఒక విలువైన భవిష్యత్తు ఉంది, చాలా జీవించవలసి ఉంది, చాలా గొప్ప ప్రణాళికలు ఉంటాయి నా జీవితంలో, అవి జరగాల్సి ఉన్నది అనేటువంటి వాటిని అసలు పూర్తిగా ప్రక్కన పెట్టేసి కేవలం అప్పటికప్పుడు అవసరం తీరటం కోసం అప్పుడు దానికే విలువనిచ్చాడు. శరీరానికి అప్పుడు ఆకలి తీర్చుకోవడం, ఆ సమయానికి ఆ కడుపులో పడే ఆ 2 ముద్దల కోసమే ఆలోచన చేశాడు. కానీ దేవుని చేత ఇవ్వబడిన విలువైన జ్యేష్ఠత్వపు హక్కు అనేది, అది భవిష్యత్తులో దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది, అంటే ఫ్యూచర్ని ఇన్వెస్ట్ చేయడానికి అతడు ఇష్టపడలేదు. భవిష్యత్తులో తను ఇన్వెస్ట్ చేసుకొని ఒక ప్రయోజనాలు నాకున్న అవకాశం అంత గొప్పది. నేను ఎల్డర్గా కుటుంబంలో జన్మించడం ద్వారా, కుటుంబంలో పెద్ద కుమారుగా పుట్టడం ద్వారా నాకంటూ కొన్ని బెనిఫిట్స్, రైట్స్ వచ్చినాయి కాబట్టి వాటిని ఉపయోగించుకొని నేను భవిష్యత్తుని చాలా గొప్పగా చేసుకోవచ్చు అనేటువంటి ప్లానింగు, ఆ విలువ ఏమీ లేకుండా కేవలం ఒక్క పూట ఆహారం కోసం అది కుటుంబంలో ఎస్పెషలీ ఇజ్రాయెల్ కుటుంబాల్లో వారు జ్యేష్ఠత్వంగా పుట్టారు అని అంటే, అఫ్కోర్స్ బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ 1-2 వచనాలు చదువుదాం. అంటే ఫస్ట్గా పుడితే ఏంటి కారణం అంటే, మొదటి తెస్సలోనిక ఆ వచనం కాదు కానీ తర్వాత చదువుదాం వచనం. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండంలో 21వ అధ్యాయంలో, ఈ ఆదికాండమును అట్లా ఉంచుకోండి, మళ్ళీ చదువుతూ ఉన్నాం అక్కడ. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో 15, 16, 17 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 21, డ్యూట్రానమీ 21. తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానిని జ్యేష్ఠునిగా, వీడు వాని బలప్రారంభం అంటే వీడు తన యొక్క తండ్రి బలప్రారంభం కనుక. ఒకవేళ 2 భార్యలు ఉన్నారనుకోండి, ఒక భార్య అంటే చాలా లైక్ చేస్తుంటాడు, ఇంకో భార్య అంటే పెద్ద ఇష్టం లేదు. కానీ ఇష్టం లేని భార్య కొడుకే పెద్ద కొడుకు అనుకోండి, ఆ భార్య అంటే నాకు ఇష్టం లేదు కదా అని చెప్పేసి ఆ కొడుక్కి జ్యేష్ఠత్వ హక్కు చెల్లదని కాదు, ఆయనకే చెల్లిద్ది. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ కుటుంబంలో జ్యేష్ఠుడిగా పుట్టాడు కనుక ఈ అధికారము, ఈ తండ్రి ఆస్తిలో రెట్టింపు భాగము. చూసారా, మన దేశంలో కూడా తండ్రి పెద్ద కుమారుడు ఉన్నాడు అనుకోండి, పెద్దవాళ్ళకి కొద్దిగా ఎక్కువ రైట్స్ ఉంటాయి కదా. కుటుంబంలో ఏదైనా డిసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా, పెద్దరికంగా ఉండి ఏదైనా ముందు చేయాలన్నా కూడా, ఎవరైనా వచ్చి కూడా మరి మా అన్నయ్య ఉన్నాడు కదా, మరి వాళ్ళని అడగకుండా మనం ఏం చేయకూడదు, మన ఇంటికి పెద్ద ఆయనే కదా అని చెప్పేసి మనుషులు కూడా ఆయన్ని గౌరవిస్తారు. అంటే చాలా ప్రివిలేజెస్ ఉన్నాయి కదా, పెద్దవాళ్ళకి ప్రివిలేజెస్ ఉన్నాయి. ఆ పెద్దవాళ్ళని అడగకుండా ఎవరు ఏం చేయరు. అంటే మనకు కూడా ఒక చక్కని ఇది ఉంది. అట్లాగే బైబిల్లో కూడా ఇక్కడ కూడా చెప్పారు, ఒకవేళ భార్య అంటే ఇష్టం లేదేమో కానీ, బట్ జ్యేష్ఠుడు, ఆ పుట్టిన కుమారుడు జ్యేష్ఠుడు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన జ్యేష్ఠత్వం మాత్రం ఆయనకే, బలాధికారం ఆయనదే. ఆయన ఫెసిలిటీస్, ఆయన ప్రివిలేజెస్, ఆయనకున్న అవకాశాలు ఎక్కడికి పోవు అని ఇంత చక్కగా వర్ణించిన. అంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎంత చక్కని గొప్ప భాగ్యం ఇచ్చాడో చూడండి కదా. అంటే జ్యేష్ఠుడిగా పుట్టడం వల్ల చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఆదికాండం 48వ అధ్యాయంలో కూడా ఒక వచనం ఉంది, చదువుదాం. అంటే జ్యేష్ఠుడిగా ఉన్నందుకు కలిగే ప్రయోజనాలు. ఆదికాండం 48:3.
కానాను దేశమందులు రూసులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత క్షమించండి 49:3 చదవండి. 49:3. చాలు. ఇక్కడ యాకోబు తండ్రి తన యొక్క పెద్ద కుమారుని చూసి అంటున్నాడు, అంటే ఇప్పుడు ఇందాక మనం ఆదికాండ 25 అధ్యాయంలో చదివాం కదా, ఇప్పుడు ఆ యాకోబు తర్వాత ఒక తండ్రిగా ఉండి పెద్ద వయసుకు వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన పెద్ద కుమారుని రూబేన్ చూసి అన్నాడు, రూబేన్ నీవు పెద్ద కుమారుడు కాబట్టి నా శక్తి, నా బలం, నా ప్రతిఫలము, ఔన్నత్యం అంటే డిగ్నిటీ, బలాత్సయం అన్నీ నీవే అన్నాడు. సో ఫ్యామిలీ యొక్క సకల డిగ్నిటీ, ఆ ప్రివిలేజెస్, ఆ గొప్ప భాగ్యం పెద్దవాళ్ళకి చెందుతుంది అనమాట. కానీ ఇక్కడ ఆదికాండం 25 అధ్యాయంలో మనం చూసారా, ఈ ఏషా ఉన్నాడే, ఆయనకి ఇవేమీ పట్టించుకోవాలా, అవేమి ఫ్యూచర్ గురించి అర్థం చేసుకోకుండా అప్పటికప్పుడు అవసరం తీరితే చాలు అనుకొని ఆ పూట కూటి కోసం ఆ జ్యేష్ఠత్వపు రైట్స్ అన్నిటిని నువ్వే ఉంచుకోక అనేసి అమ్మేసుకున్నాడు. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం అండి, అది తనకు కోరుకుంటే వచ్చింది కాదు, ఇది దేవుడిచ్చాడు, అంటే దేవుని కృప. కానీ ఆ కృపని అతడు ఏం చేశాడంటే త్రోసిపుచ్చాడు. అర్థం చేసుకోవాలా, దాని గురించి అంత సీరియస్గా ఆయన ఆలోచన చేయాల. కానీ అతని తర్వాత ఫ్యూచర్లో రియలైజ్ అయ్యాడు. చూడండి, అందుకని హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాటలు ఉంటాయి, చదువుదాం. హెబ్రీ 12వ అధ్యాయము, హీబ్రూస్ 12 16-17 వచనాలు. హీబ్రూస్ 12:16-17. హీబ్రూస్ 12:16-17 12వ అధ్యాయంలో 16-17 వచనాలు. భ్రష్టుడైనను వ్యభిచారి అయినను కన్నీళ్ళు విడిచుచు చూసారా, ఆ జ్యేష్ఠత్వపు హక్కు అమ్మివేసినందుకు ఈయన ఏ విధంగా పరిగణించబడ్డాడు అంటే, ఈయన గురించి టైటిల్స్ రాస్తూ ఏం రాశారు అంటే, ఏదో తెలియక చేశాళ్లే, అమాయకుళ్ళే అని రాయలేదండి. బైబిల్లో ఒక మాట రాశారంటే అది చాలా, ఒక జడ్జిలో, ఒక కోర్టులో ఒక తీర్పు ఇచ్చే ఒక పెద్ద జడ్జి ఎలా ఉంటారో ఇక అంతిమ తీర్పు అది అట్లా కదా. మరి బైబిల్ కూడా ఆ విధంగా వర్ణించింది ఈ యొక్క ఏషావుని గురించి. ఏమని రాశారంటే ఇక్కడ 16వ వచనంలో, ఆయన ఈ ఫుడ్ అమ్మేసినందుకు, ఒక పూట కూటి కోసం అమ్మేసినందుకు ఆయనకి ఏమని టైటిల్ వచ్చింది, భ్రష్టుడు వ్యభిచారి. అయ్యో అదేంటంటే అంత పెద్ద మాట అంటే ఏంటి, ఏదో ఒక పూట కూటి కోసమే కదా అంటే అంత పెద్ద మాట అనంటే దేవుడు తప్ప, దేవుడికి తెలుసు ఆ మీనింగ్ ఎందుకు పెట్టాడు అక్కడ, దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి అనేది. అంటే దేవుడు ఒక విలువైన దాన్ని విలువైనదిగా ఇస్తే దేవుణ్ణే ఆయన ధిక్కరించాడు కాబట్టి దేవుడు ఈ మాటని దాంతో పోల్చి చెప్తున్నాడు. భ్రష్టుడండి అతడు, అర్థం చేసుకోలేదు, కృపను అర్థం చేసుకోలేదు, కృపను అర్థం చేసుకునేవాడు భ్రష్టుడు, అర్థం చేసుకోకపోతే అనేది నేను నాకు అర్థం. అంటే వ్యభిచారి అనే పదం వాడారు ఇక్కడ. వ్యభిచారి అంటే ఎవరు, తను వేరే స్త్రీలతో, పరాయి స్త్రీలతో వెళ్ళిపోయేవాళ్ళు వ్యభిచారి అంటారు కదా. ఇక్కడ దేవుడిచ్చినటువంటి దాన్ని కాదని వేరే దానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ పదం వాడటం జరిగింది. చూసారా, అదొక ఒక అన్ఫెయిత్ఫుల్ వైఫ్కి, ఒక అన్ఫెయిత్ఫుల్ హస్బెండ్కి, అలాంటి వాళ్ళకి, అపనమ్మకమైన స్త్రీకి, భార్యకి వర్తించే పదం అది. అలాగా వ్యభిచారం అనే టైటిల్తో ఏంటంటే ఆయన చేసిందంతా ఈ వాల్యూ ఏంటో గ్రహించలేక ఒక్క పూట పూటి కోసం రాజీ పడిపోయాడు. చాలాసార్లు మనం కూడా రాజీ పడిపోతాం చిన్న చిన్న వాటికి, తాత్కాలికమైన వాటికి. దేవుడు నిత్యమైన గొప్ప ఆశీర్వాదాలు మనకుంటే వాటిని మనం ఆలోచన చేయం. అవన్నీ తర్వాత విషయం అండి, ముందు ఇక్కడ పని జరిగితే చాలు మనకి అని అనుకుంటాం. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు, తర్వాత నా యొక్క టీనేజ్లో ఒక లైఫ్కి, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, నేను సేవ చేయడానికి దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు సేవ కోసమని నేను నిర్ణయాలు తీసుకొని మా ఇంట్లో పెద్దలతో కూడా చెప్పినప్పుడు, అవన్నీ చల్లో, మేము పెద్దవాళ్ళం, మేము చెప్పినట్టే నువ్వు వినాలి, ఆ సేవా గీవ తర్వాత అయినా ఉద్యోగం చేసుకుంటానైనా మందిరానికి వెళ్ళొచ్చు, వాక్యం చెప్పొచ్చు, ఏం కాదు,
నీకు ఏం అవసరం లేదు, వెళ్ళి చదువుకొని తర్వాత ఉద్యోగం చేయాలి, అది ఇది అన్నారు. కానీ నేను మనుషుల మాట వినాలా, దేవుని మాట వినాలా? నేను ఒకటే అనుకున్నా, వీళ్ళని చెప్పేవి కాదు, వీళ్ళు పెద్దలైతే అయ్యారేమో కానీ దేవుళ్ళు కాదు, నాకు దేవుడు పెద్దోడు అని చెప్పి దేవుని మాట విన్నాను. ఈ రోజున ఎవరైతే ఆ పెద్దలని ఆ మాటలు చెప్పారో వాళ్ళ జీవితాలు ఏదో వాళ్ళ పిల్లలను చదివించి పెద్దోళ్ళు చేశారనుకుంటున్నారేమో. వాళ్ళ జీవితాలు ఏమీ బాగుపడలా, సతికిలు పడి ఉన్నాయి. ఈ రోజున మరి నేనైతే దేవుడు నన్ను ఆ రోజు ఆ ఒత్తిళ్ళకి గురైనా కూడా మా అమ్మగారు మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సరే నాయనా, దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు దేవుని సేవకే వెళ్ళు, నేనెవరిని ఆపడానికని. మా అమ్మగారు ఒకటి మాత్రం గట్టిగా నిలబడింది మా కోసం. కాబట్టి దేవుడు ఈ రోజున నన్ను అన్యాయం చేయలేదు. ఆయన నాకు ఏ విషయంలో అన్యాయం చేయలే. వాళ్ళు అనుకున్నారు ఎట్లా బ్రతుకుతాడో ఏంటో, పిచ్చోడు, పిచ్చి నిర్ణయాలు తీసుకున్నాడని. కానీ దేవుని కోసం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది దైవ సంబంధమైన నిర్ణయం అయితే దాన్ని ఎప్పుడు అన్యాయం చేయడు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాతో పాటు బైబిల్ కాలేజ్కి జాయిన్ అవ్వాల్సినటువంటి వ్యక్తి. చాలా ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో టికెట్లు కూడా ఉండి టికెట్లు లాస్ట్ మినిట్స్లో క్యాన్సిల్ చేసుకునే టైం వచ్చింది ఇక. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఉండి, వీడు బైబిల్ కాలేజ్ వెళ్ళడానికి వీలు లేదు, బైబిల్ కాలేజ్ చదివితే వాడు బ్రతుకు బాగుపడదు, వీడి సేవ చేయటువంటి ఏదైనా ఉద్యోగం చేసుకుంటాడని. నేను బైబిల్ కాలేజ్ కంప్లీట్ చేసుకొని ఇంకా నా యొక్క గ్రాడ్యుయేషన్ అన్ని ముగించుకొని బైబిల్ కాలేజ్ అంతా అయిపోయాక ఇంకా వర్క్ ఫీల్డ్లోకి, మినిస్ట్రీ ఫీల్డ్లోకి ప్రయాణం చేస్తున్న వీక్ అది. ఆ వీక్లో ఫోన్ కాల్ వచ్చింది, అన్న అమ్మ చనిపోయింది అని. అదే అబ్బాయి దగ్గర నుంచి, మా ఫ్రెండ్. ఆ తల్లి ఈయన ఒకరోజు ఆపేసింది బైబిల్ కాలేజ్కి వెళ్ళకుండా. అమ్మ చనిపోయింది, నాకేం అర్థం కావట్లే, గందరగోళంగా ఉందని. ఆ తర్వాత వాడు చాలా బ్రతుకు, వాడి లైఫ్లో చాలా కష్టాలు పడ్డాడు. ఈ రోజు అంటే ఫైనాన్షియల్గా అయితే ఓకే, ఒక చోట ఒక పక్కన ఫైనాన్షియల్గా ఉన్నాడు, కానీ క్షణక్షణం కూడా చీకట్లోనే బ్రతుకుతున్నాడు, నెమ్మది లేదు. నాకు తెలుసు వాడి గురించి. ఎందుకు చెప్పానంటే దేవుని కోసం అమ్మేసుకున్న కొన్ని దేవుడు వాడికి విలువనిస్తాడు. మరి దేవుణ్ణి అమ్ముకున్నాడు అనుకోండి. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ఇస్కరియోతు ఏం చేశాడు? అరే, దేవునితో ఉన్నాడు, దేవుడు చేసిన కార్యాలను అపోస్తలుగా, శిష్యులుగా వీళ్ళు ఎన్నో చూశారు. ఇస్కరియోతు యూదా వాళ్ళల్లో దగ్గరగా ఉండి చూశాడు. అన్ని చూసిన వ్యక్తి కూడా చివరికి అమ్మేశాడు యేసు ప్రభుని. సో మనం దేవుని విషయాలను అమ్మేసి తాత్కాలికమైన వాటి కోసం పరుగులు తీస్తున్నామేమో. మనం ఎవరము? దేవుని పిల్లలం. దేనికి సంబంధించిన వాళ్ళం అంటే ఆత్మ సంబంధమైన విషయాలను కలిగినటువంటి వారు. ఆత్మ సంబంధమైన విషయాలు అన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి? ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టాలి కదా. అందుకనే ఒక మాట ఉంటుంది రోమా 15వ అధ్యాయంలో, రోమా 8వ అధ్యాయం 17వ వచనం. రోమా 8:17 చదువుతారా? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. మనం ఇప్పుడు మరి దేవుని పిల్లలం, ఆయన వారసులం, ఆయన కుటుంబ సభ్యులు. క్రీస్తు మరి ఆయనతో కూడా ఆయన స్వాస్థ్య వారసులం కాబట్టి శ్రమ పడితే, క్రీస్తు శ్రమ పడినట్లుగా మనకు కూడా శ్రమలు వస్తాయి. కానీ క్రీస్తు ఎక్కడ రాజీ పడలేదు. సిలువను మోసుకోవడానికి రెడీగా వెళ్ళాడు, కష్టాలు పడ్డాడు, సిలువను మోసుకున్నాడు. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మొదటిగా వెతుకుతూ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి మనకు ఏమర్థం అవుతుందంటే వీటిని బట్టి చూస్తే ఆయన బిడ్డలంగా మనం కూడా శ్రమలు పడవలసి ఉంది. కానీ అబ్బో ఈ శ్రమ నాకొద్దు, ఈ కష్టం నాకొద్దు అంటే అప్పుడు ఏమైందంటే దేవుని అమ్మేసిన వాళ్ళం అవుతాం. వేరే దానికి సెటిల్ అయిపోతే, వేరే దాన్ని చూసుకుంటే, సుఖం చూసుకుంటే అది ఆ సుఖం ఆ క్షణానికే సుఖం, ఆ సమయానికే సుఖం, కానీ అది నిజమైంది కాదు. దేవుని పక్కన పెట్టి మీరు వెళ్ళి ఈరోజు పని ఉందండి వెళ్ళి సంపాదించుకొని వస్తానండి, ఆ రోజు సంపాదించుకొచ్చిన నిలబడదు. దేవుని పక్కన పెట్టి, లేకపోతే దేవుని పక్కన పెట్టి నేను వేరే వాళ్ళకి ఏదో ఇంపార్టెన్స్ ఇస్తానండి అని అనుకుంటే అది సెట్ అవ్వదు. ఒకనొక టైంలో ఒక వ్యక్తి నాతో ఒక మాట అన్నారు, బ్రదర్ నాకు ఈ సంబంధం వచ్చింది మంచి చేసుకుంటా అంటే, కానీ ఆ వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు. తర్వాత నేను మార్చుకుంటాను బ్రదర్, పర్వాలేదు, వాళ్ళు దేవుని నమ్ముకోవడం తర్వాత చూసుకుంటా, కానీ మాత్రం మంచి కట్నం ఇస్తున్నారు, డబ్బులు చాలా ఉన్నాయి, ఇస్తున్నారు, ఒకటే కూతురు అని. అవన్నీ చూసుకొని నువ్వు చేసుకుంటున్నావా అంటే, ఆ దేవుడిని మనం తర్వాత అయినా మార్చుకోవచ్చండి దేవునిలోకి, అదే ఉంది అన్నాడు. పెళ్ళైన 2 నెలల నుంచి వాళ్ళకి మొదలైన ఇంట్లో, అయ్యా చాలా డబ్బు ఉందన్నావు కదా అంటే, లేదన్నా ప్రార్థన చేయండి అన్న, పరిస్థితులు బాగోట్లేదు అన్నాడు. నేను కథలు చెప్పట్లా, నిజమైన స్టోరీస్ ఇవన్నీ, పేర్లు చెప్పను. కానీ ఎందుకంటే కొందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని రివీల్ చేయడం కాదు. నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. ఏదైనా దేవుణ్ణి పక్కన పెట్టి ఏదో సాధిద్దామని చెప్తే ఏమీ రాదు. అట్లాగే సంపాదించిందంతా కూడా నా కోసమే అని దాచుకున్న వాళ్ళు కూడా శూన్యంలోకి వెళ్తాం, నేను జీరోలోకి వెళ్ళటం చూశాను. అట్లాగే ఇది నాది, నా కుటుంబం, నా పిల్లలు అనుకొని అంతవరకే గీత గీసుకొని ఉంటారు చూడండి, దేవుని కొరకు ఏమీ చేయకుండా. అలాంటి వాళ్ళ కుటుంబాలు ఏమైనా కూడా నేను చూశాను. అంటే భయపెట్టడం కోసం కాదు, మనం దేవుడు కొన్ని ప్రివిలేజెస్ మనకి ఇచ్చినప్పుడు, దేవుడు విషయాలను మనం పాల్గొనవలసిన విషయాల్లో మనం మన తరపు నుంచి మనం
ఎక్కడ మన సర్వీస్ అవసరమో, ఎక్కడ మన దగ్గర నుంచి చేయవలసినటువంటి మన యొక్క ఆ యొక్క శక్తిని దేవుని కొరకు ఎక్కడ ఖర్చు పెట్టాలో, దేవుని కొరకు ఏది త్యాగం చేయాలో అవి శ్రమ పడాల్సి వచ్చినా చేయాలి. క్రీస్తుతోటి వారసులము. మరి వారసులం అన్నప్పుడు ఆయన శ్రమలో అనుభవించాల్సిన పని లేదా? ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, శరీర సంబంధమైన విషయాల కోసం కాదు. ఇక్కడ తన శరీర కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు? ఈ యొక్క ఏశావు. కానీ శరీర కడుపు నింపుకోవడం కోసం ప్రయత్నం చేయదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తిగా. అందుకని గత వారం మనం వాక్యం కొలసి 3వ అధ్యాయంలో చదువుకున్నాం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెదకడి. ఆత్మ సంబంధమైనవి, భూ సంబంధమైనవి, తాత్కాలికమైనవి, వాటి కోసం ప్రాకులాడి ఆ తర్వాత కనపడకుండా ఏంటి అవన్నీ కూడా తుప్పుపట్టిపోయేది చివరికి. కానీ దేవుని కొరకు కష్టపడండి, ఖర్చు పెట్టండి, చూడండి. ఆ ప్రయోజనం మిగలకపోతే అప్పుడు దేవుడిని అడగండి, దేవుడా నీ కోసం నేను చేశాను, ఏం చేయట్లా. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయి. నువ్వు ఇస్తేనే ఆశీర్వదిస్తాడని కాదు ఇక్కడ పాయింట్. కానీ నిత్యమైనటువంటి వాటిని తాత్కాలికమైన వాటి కోసము అమ్ముకోవద్దు. దేవుడిచ్చిన గొప్ప విషయాలని, గొప్ప ఆయన సన్నిధి కానీ, ఆయన వాక్యం కానీ, ఆయన విషయాలని కానీ వాటిని పక్కన పెట్టి తాత్కాలికమైన వాటి కోసం పరుగులు తీయొద్దు. ఈ లోకం అంతా చాలా అట్రాక్టివ్గా కనపడిద్ది. అందులో ఏదో మత్తున్నట్లుగా, మంచి మహిమ ఉన్నట్లుగా, ఏదో చక్కని దానికి ఒక గొప్ప ప్రెస్టేజ్ ఉన్నట్లుగా అప్పటికప్పుడు కనపడిద్ది. కానీ అదంతా కూడా చివరికి ఏమీ కూడా ప్రయోజనం రానిది. నెబుకద్నెజర్ లాంటి రాజే చివరికి గడ్డి మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ గర్వాన్ని దేవుడు అలా అంచాడనమాట. సో ఇదేమి చూసుకొని దేనికోసం మనం అట్రాక్ట్ అవ్వద్దు, కానీ దేవుని కోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడండి. అప్పుడు దేవుడి కార్యాలను మన జీవితంలో చూస్తాం. దేవుని కోసం, దేవుని సేవ చేయటం కోసం నేను నాకున్న చాలా అవకాశాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకున్నాను నా టీనేజ్లో, చిన్న వయసులో ఉండగానే. అందుకని నా లైఫ్లో నేను ఇప్పుడు చాలా వాటిని అనుభవించి చూశాను. నాకు తెలుసు ఆ జాయ్ ఏంటో, ఆ పీస్ ఆఫ్ మైండ్ ఏంటో, ఆ యొక్క ఆశీర్వాదం ఏంటో. హ్యాపీగా నిద్రపోతా, ఏ చింత ఉండదు, రిలాక్స్గా నిద్రపోతా. పడుకున్నానంటే ఇక ఏం టెన్షన్ ఉండదు. రేపు ఎట్లా, ఎల్లుండి ఎట్లా, ఈ వారం ఎట్లా, ఈ నెలల బిల్లు ఎట్లా, ఏమీ ఉండదు. ఎందుకంటే నన్ను చూసిన దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు నాకు చేత కాకుండా, నాకేమి నన్ను చూసుకోకుండా ఉంచడు. అన్నీ ప్రొవైడ్ చేస్తాడు. నాకేం కావాలో ఆయనకి తెలుసు. నన్ను మాత్రం ఆత్మీయంగా ఉండమన్నాడు, విశ్వాస యోధుడిగా ఉండమన్నాడు, విశ్వాసంలో ఎదగమన్నాడు, దేవుని కొరకు జీవించమన్నాడు. ఇది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు జీవిస్తామన్నమాట. కాబట్టి తాత్కాలికమైన వాటి కోసం దైవ సంబంధమైన నిత్యత్వమైన వాటిని అమ్ముకోవద్దు. వాటిని నమ్ముకొని చివరికి ఇదిగో ఇక తర్వాత రిగ్రెట్ అవుతున్నాడు. ఇక్కడ రాసిన వచనంలో 17వ వచనంలో, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను. ఎందుకంటే అవకాశాలు దాటిపోయినాయి. ఫిబ్రవరి 12-17లో ఉంది. ఇక దానికోసం వెదికినను. సో అవకాశం దాటిపోయింది, శ్రద్ధతో వెదికాడంట పాపం. అయ్యో అప్పుడేదో తెలియక చేశాను. నో, వన్స్ లాస్ట్ అంటే దాని యొక్క అవకాశం పోయింది. ఇక వేరే ఆశీర్వాదాలు పొందుకున్నాడు, బట్ అదొక రాయల్ డిగ్నిటీగా ఉండేటువంటి ఆశీర్వాదం, బెటర్ ఆశీర్వాదం. వాటిని కోల్పోయిన తర్వాత ఇక మనం ఏదో తెచ్చుకోవాలంటే, అందుకని దేవుని కృపని మనం ఇక్కడ ఏమని రాస్తుందంటే ఈ మాటలో, దేవుని యొక్క కృప విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జ్యేష్ఠత్వం అనేది మనం అనుకుంటే వచ్చింది కాదు, దేవుడిచ్చింది. అలాగే దేవుని ఆశీర్వాదము మనకి ఇస్తున్నప్పుడు కృపని, దాన్ని మనం ఎక్కడా కూడా అమ్మి వేసుకోవడానికి ప్రయత్నం చేయదు. ఇక్కడ ఈ మాటలో ఉన్న ఒక్క పాయింట్ మీరు కానీ గమనిస్తే పైన 15వ వచనం ఉంటుంది. చేదైన వేరు ఏదైనను మొలచి అనే మాట ఉంటుంది. కాబట్టి చేదైన వేరు అన్నప్పుడు ఏంటంటే ఇవే అనమాట. ఏదైనా చేదైన పరిస్థితులు అవి ఎట్లుంటాయి అంటే మనకు తెలియకుండానే బయట కంటికి కనపడితే చేదని చెప్పలేము. అది మనం నాలుగు మీద వేసుకుంటేనే చేదని చెప్తాం. ఇలాంటి కొన్ని అనుభవిస్తే చేదైపోదు. కాబట్టి అలాంటి లేచి మన జీవితంలో పాడు చేయకుండా, దేవుని కృపల నుంచి మనం వేరు చేయకుండా, మనం దేవుని కృపను పొందకుండా, తప్పిపోకుండా దేవుని కృపను పొందుకుంటూ జీవించాలని 15వ వచనంలో ఉంది. కాబట్టి దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన విషయాలని కోల్పోకుండా అందుకొరకు జీవించుదాం. అప్పుడు దేవుడు మనల్ని ముందుకి నడిపిస్తూ ఇంకా ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయంగా. తల వంచండి, కళ్ళు మూసుకోనండి. వాక్యం కొరకు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత బలలో పాల్గొందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అయ్యా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నీ సన్నిధి అవును ప్రభా, నువ్వు ఏదైతే మాకు ఆత్మ సంబంధంగా ఇచ్చావో వాటిని మేము అమ్ముకోకుండా
ఏది విలువైందో ఆత్మ సంబంధం వాటిని మేము గట్టిగా పట్టుకొని వాటితో మేము నీవిచ్చిన దాన్ని, నీ సన్నిధిని, నీ వాక్యాన్ని, అయా నీ యొక్క సహవాస బిడ్డలని వీటిని మేము కోల్పోకుండా నీ మార్గంలో విశ్వాసంతో నీవిచ్చిన ఆనందం కొలది జీవిస్తూ సాగిపోవడానికి సహాయం చేయండి. అయా దేనికి కూడా మేము రాజీ పడకుండా నిలబడటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పాల్గొందాము. తల్ల వంచి కళ్ళు మూసుకోనండి. అట్లనే ప్రభు వాళ్ళ మీ దగ్గరికి ఈ యొక్క రొట్టె రసము క్రీస్తు శరీర రక్తాలకు సాదృశ్యం కాబట్టి మీ దగ్గరికి వస్తుండగా హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. ఎవరికి వాళ్ళే హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. ఎవరు ప్రక్కన వాళ్ళని పరీక్షించొద్దు. ఎవరికి వాళ్ళు క్రీస్తులో మనం పరీక్ష చేసుకుందాం. క్రీస్తుని ఆరాధిస్తున్నానా నేను, నా హృదయం ఎలా ఉంది అనేది క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే విధంగా మనం ఉందాం. ఎవరి హృదయాన్ని వాళ్ళు పరీక్షించుకుంటూ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు కూడా వేరే వాళ్ళని జ్ఞాపకం చేయొద్దు. కంప్లీట్గా బల తీసుకునే సమయంలో క్రీస్తునే జ్ఞాపకం చేసుకుందాం. ఈ రొట్టె మనం చూసినప్పుడు క్రీస్తు శరీరం అంటే శరీరానికి సాదృశ్యం. మన కొరకు విరగొట్టబడిన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు నలగొట్టబడి మేకులు కొట్టించుకున్న క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు వేదన అనుభవించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తునే జ్ఞాపకం చేసుకుందాం. ఆయన్నే హృదయపూర్వకంగా హృదయంలో ఆరాధన చేసుకుందాం. అవును ప్రభువా, నేను పాపనై ఉండగా నన్ను నీవు క్షమించావయ్యా, నా కోసమే కదా ప్రభా క్రీస్తును మరణించావు అని క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తునే తలపోసుకుందాం. ఆయన జ్ఞాపకం చేసుకునే సమయం వేరే వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, వేరే వాటిని ఆలోచన చేయొద్దు. కేవలం క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి హృదయాల్లో వారు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మన చేతిలో ఉన్న ఈ యొక్క రొట్టె అనేటువంటిది మన కొరకు విలువబడిన క్రీస్తు శరీరానికి సాదృశ్యం. పాపం చేసింది, తిరుగుబాటు చేసింది మనమే, కానీ మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు తిరిగి మరలా మనతో ఆయన సంబంధం పెట్టుకోవాలని, మనల్ని విడిపించాలని, మనల్ని క్షమించాలని క్రీస్తునే ఈ లోకంలోనికి పంపించాడు. క్రీస్తే మన కొరకు ఈ యొక్క పాప పరిహారం చేశాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, అయ్యా మేము నీ మీద తిరుగుబాటు చేసిన వారం, పాపం చేసిన వారం, నీ మార్గాలు కాదనుకొని ఈ లోకంలో ఉన్న వాటిని, పాపాన్ని చూసి ఎంతో ఆసక్తిగా, ఆకర్షణగా వెళ్ళిపోయిన వాళ్ళం. నీ నుండి దూరం అయిపోయాం. తెలియకుండానే అవకాశాన్ని కోల్పోయిన మాకు క్రీస్తునందు మరలా క్షమించి క్రీస్తు శరీరం మా కొరకు నలగొట్టించి ఎంత ఘోర పాపినైనా క్షమించాలనే ఉద్దేశంతో అయా పాప పరిహారం నిమిత్తం క్రీస్తు మా కొరకు చేసిన విమోచన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆ శరీరం నలగొట్టబడి, మేకులతో కొట్టబడి, కొరడాలతో కొట్టబడి, చీల్చబడి అయ్యా మా కొరకే కదా వేదనంతా అనుభవించింది. అటువంటి వేదన అనుభవించి నిత్య నరకానికి పాత్రలైన మమ్మల్ని విడిపించి ఇప్పుడు మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేసిన దేవా, అందుల కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి. ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెల పాలన. ఆ ప్రకారమే భోజనం అని పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకునేటికే దీన్ని చేయడి అని క్రీస్తు చెప్పాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, అయ్యా పాపం చేసింది మేము, మా హృదయాలన్నీ పాపపు కల్మషంతో నింపబడి ఉన్నాయి. మాలాంటి మా పాప హృదయాల్లో నీవు నివసించలేవు. మేము కూడా నీ సంధికి వచ్చే అర్హత లేదు. కానీ
మమ్మల్ని నీవు దూరంగా ఉంచడం ఇష్టం లేక మరలా నీకు సమీపంగా చేసుకోవాలని, నీ కుటుంబంలో ఉంచుకోవాలని, మాకు పరిహారం చేయటం కోసం, పాప ప్రాయశ్చిత్తం చేయటం కొరకు నీ కుమారుడైన క్రీస్తుని లోకంలో శరీరధారుడిగా జన్మింపచేసి తన యొక్క శరీరంలో ఉన్న తన ప్రాణమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని, పాపము లేని ఆ రక్తాన్ని మా కొరకే సిలువలో కార్చి, అయ్యా ఆ కార్చిన రక్తంలో మా ప్రతి సమస్త పాపమును కడిగివేసి, అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఉచితంగానే పరిశుద్ధులుగా తీర్చి ఉన్నావు. అందుల కొరకు నేను నీకేమి ఇవ్వగలను ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు. బలమైన నీ కార్యాలు, నీ విమోచన కార్యం సిలువలో నీ కుమారుడైన క్రీస్తు ద్వారా జరిగించావు కాబట్టి బలమైన సాతానుడి హస్తాల నుంచి విడిపించి గొప్ప బలమైన నీ యొక్క శక్తితో ఇప్పుడు మమ్మల్ని విడుదల చేసి నీ బిడ్డలుగా చేసుకున్నావు. నీకు వందనాలు. క్రీస్తు చేసిన బలియాగమైన ఈ యొక్క బలలో పాల్గొనే అవకాశం ఇక్కడ చేరవచ్చిన మాకు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు. ఎవరైతే దినం పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం వారికి దయచేయండి. క్రీస్తులో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఎవరైతే ఇక్కడ దుఃఖ హృదయంతో కూర్చున్నారో వారిని సంతోషపరచండి. ఎవరి శరీర బాధలతో అనారోగ్యంతో కూర్చున్నారో వారిని మీరు తాకండి, స్వస్థపరచండి. భయములు పారద్రోలి నీ యొక్క ధైర్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, క్రీస్తు వచ్చే వరకు, మేము మరణించే వరకు ఈ యొక్క రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటించడానికి మీరు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే మౌదునో, నీ దయలే నీదే నేనే మౌదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీలరాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీలరాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీరెక్కల నీడలే నా ఆశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచినావు. నీ పాదాల చెంతనే నన్ను దాచి ఉంచావని, నాయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్న ఇంతకాలం.
నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే మౌదును, నీ దయలే నీదే నేనే మౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా. చేద్దామా? కంప్లీట్ చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు. అయా, మమ్మల్ని నీ సన్నిధికి తీసుకొచ్చావు, నీ మాటలు మాకు వినిపించావు, నీ వాక్యాలు. అవును ప్రభు, ఎబ్బేజు చేసిన ప్రార్థన, వేదన పుత్రుడని తల్లి అనుకున్నప్పటికీ అయా తన దుఃఖాన్ని సంతోషంగా మార్చావు. తను నీ దగ్గర ప్రార్థించగా కార్యాలు గొప్పగా మార్చారు. కాబట్టి మా జీవితాల్లో కూడా మనుషులు ఎలాంటి టైటిల్స్ ఇచ్చినా నీవిచ్చేటువంటి సహాయం గొప్పది. కాబట్టి నీ దగ్గర మొరపెట్టుకునేవారుగా చేయండి ఎబ్బేజు వలె. అలాగే అయా, మరి ఏషావు జీవితంలో నీవిచ్చిన గొప్ప అవకాశాలను ఉపయోగించుకోలేదు, వాటిని తక్కువ చేసి చూశాడు. అందుకనే అతనికి అయా వ్యభిచారి అని, భ్రష్టుడు అని అన్నావు. కాబట్టి మేము అలాంటి పేర్లు అనిపించుకోకుండా నీ దగ్గర నుంచి అయా నీవు కోరుకున్న విధానంలో జీవించినట్లు మా అందరికీ సహాయం చేయండి. నీ ఆరోగ్యంతో నింపండి. అయ్యా, మరి ఇక్కడ కూర్చున్న వారు ఎవరు దుఃఖంతో, ఎవరి హృదయంలో ఎలాంటి ప్రార్థనలు చేసుకుంటున్నారో నీకు తెలుసు. ఆ ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేయండి. ప్రెగ్నెన్సీ లేడీస్తో ఉన్న వారికి సేఫ్ డెలివరీ దయచేయండి. అలాగే ప్రకాష్ వాళ్ళ చెల్లెలు కుమారుడికి కూడా అయా నీ ఆరోగ్యం దయచేసి త్వరగా హాస్పిటల్ నుండి బయటికి తీసుకురమ్మని కోరుచున్నాం తండ్రి. అయ్యా, ఇంకా ప్రతి ఒక్క అంశాన్ని నీ చేతులుగా చెప్పుకున్నాం. బిడ్డలు ఇచ్చిన కానుకను నీ పరలోక సేవ కొరకు వాడుకొని మరలా నీ చిత్తమైతే శుక్రవారం ఇక్కడ ప్రార్థన కొరకు మమ్మల్ని అందరినీ సమకూర్చమని కోరుకుంటూ మరలా చేరేంత వరకు కూడా పరలోక తండ్రి ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మిక కాపుదల మా అందరికీ మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి, వందనాలు.